పల్లీల చిక్కీ అండి. పల్లీతో చిక్కీ ఎలా చేస్తారో చూపిస్తాను. ఇది 1 గ్లాస్ పల్లి, వన్ అండ్ హాఫ్ ఉన్నదండి. ఇది 1/4. ఈ పల్లీలను చిన్న మంటపై వెలిగించుకొని సన్న మంటపై వేపుకోవాలి. ఈ సన్నని మంట పెట్టుకొని ఇలా వేపుకోవాలండి, కలుపుతూ ఉండాలి. పల్లి చిక్కీ బాగా రావాలి అంటే ముందు పల్లి బాగా వేపుకోవాలి, మాడిపోకూడదు. ఇలా ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి. బాగా మనము ఇవి వేపుకుంటేనే పల్లి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వేసుకొని దీంతో నెమ్మదిగా ఇలా చేసుకోవాలి, పొట్టు వెళ్ళిపోతుంది. చూడండి, పొట్టు ఎట్లా బాగా వచ్చేస్తుంది. ఇలా వేగిన పల్లీలను మంట ఆఫ్ చేసేసాను. చాలు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది వేడయ్యాక ఇందులో ఈ గ్లాస్తో మనం 1.5 గ్లాస్ పల్లి తీసుకున్నాము. ఇదే గ్లాస్తో 1 గ్లాసు మనం బెల్లం తరుపుకొని వేసుకోవాలి. చిన్న సిమ్మి పెట్టుకోవాలి. వాటర్ పోసే అవసరం లేదు. ఇలా కరిగే వరకు, దీనికి పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. పాకం వచ్చిందా లేదా తెలియడానికి ఇలా వాటర్లో ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు వీటిని చక్కగా ఇందులో కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా కలిపేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా ముద్దగా చేసుకున్నది ఇలా వెడల్పుగా మనకి ఎంత మందంగా కావాలో, ఎంత సన్నగా కావాలో చేసుకోవాలి. దీనికి నెయ్యి పెట్టాను, మీరు కూడా పెట్టుకోవాలి. కట్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకోవాలి, లేకుంటే రాదు. ఇలా కట్ చేసుకొని ఒక 15 మినిట్స్ అలా గాలిలో పెట్టేసాను. పల్లి చిక్కీ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చాయో.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.